తెనాలిలో ఒక గాంజా బ్యాచ్ రౌడీ షీటర్స్, వీళ్ళని పోలీసులు వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజుల్లోని గాంజా అన్నది రౌడీ షీటర్లు అన్న వాళ్ళు ప్రజల్లోకి వచ్చి ఎంత హింసని ప్రేరేపిస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు. దాని మీదనే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గాంజా మీద ఉక్కుపాదం మోపాలి అని చెప్పి సపరేట్గా ఒక ఈగల్ అని చెప్పి మేము స్థాపించి దాని ద్వారా గాంజా కల్టివేషన్ని జీరో చేసి గాంజాని అరికట్టే పొజిషన్స్లో ఈరోజు మేము దఫదఫాలుగా మేము ముందుకెళ్తా ఉంటే, అలాంటి గాంజా తీసుకొని గాంజా బ్యాచ్ వాళ్ళని రౌడీ షీటర్లని పరామర్శకని పేర్లు చెప్పి వాళ్ళని చిన్నపిల్లలు అని చెప్పి గాంజా బ్యాచ్ని ప్రోత్సహిస్తూ ఉంటే ఏం మెసేజ్ ఇస్తున్నారండి మీరు? నాకు అర్థం కావట్లేదు. ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు అంటే గాంజాలు తీసుకోండి, గాంజాలు తాగండి, రౌడీల్లా బయటకు తిరగండి, అమ్మాయిలు నేర్పించండి, ఆడబిడ్డలు నేర్పించండి అని చెప్పేసి మీరు చెప్తున్నారా? ఇదా మీరు ఇస్తున్న సందేశం? ఒక నాయకుడు అయ్యా అని మొన్నటి వరకు అనుకున్నాం, కానీ ఈరోజు నాయకుడు కాదు, కేవలం ఒక గొడ్డలి పార్టీకి అధ్యక్షుడిగా నువ్వు చేస్తున్న అరాచకాలు కానీ నువ్వు ఇస్తున్న మెసేజెస్ కానీ ఎలా ఉన్నాయి అన్నది చాలా క్లియర్గా చూపించే బాధ్యత కూడా మేము తీసుకోవాలి. ఈరోజు ఒక బెట్టింగ్లోని ఒక వ్యక్తి చనిపోయాడు. అది కూడా బెట్టింగ్ ఎందుకు? జగన్మోహన్ రెడ్డి వస్తాడని బెట్టింగ్ కాశారు, అది అవ్వలేదు. సో అప్పుల బాధ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని విగ్రహం ఆవిష్కరణకి ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్తున్న సమయంలో సుమారుగా కొన్ని గంటల పాటు జరుగుతున్న అతని ప్రయాణంలో బల ప్రదర్శనలో అతని సొంత కారు కింద పడే ఒక దళిత బిడ్డ సింగయ్య అనే వ్యక్తి నలిగిపోతుంటే కనీసం ఇంగితం లేకుండా, కనీసం సోయి లేకుండా అటువంటి వ్యక్తిని కనీసం అయ్యో మన కారు కిందన కాదు, మన ఎదురుగా ఉన్న కారు కిందన ఎవరైనా పడిపోతే ఆగి ఏం జరిగిందని చూసే మానవత్వం కలిగిన మనుషులు మనం. అటువంటి తన సొంత కారు కిందే తన సొంత కార్యకర్తే నలిగిపోతున్నాడు. నిజంగా బయట అడుగు పడితేనే ఈరోజు ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ కదా. ఇటువంటి బ్యాచ్, ఇటువంటి బల ప్రదర్శనలో ఎంతోమంది అమాయకమైన యువకుల్ని మద్యం సేవించేటట్టు చేయటం, వాళ్ళ చేతులకి రెచ్చగొట్టే ధోరణిలో ప్లకార్డులు ఇవ్వటం, రప్పా రప్పమని చెప్పేసి వాళ్ళ చేత స్లోగన్లు ఇప్పించుకోవడం, సైలెన్సర్లు పీకేసి బళ్ళు మీద సౌండ్లు చేస్తూ వీధుల్లో తిరగటం, అంబులెన్స్లకి కూడా దారి ఇవ్వకుండా వాళ్ళు అంటే ప్రాణాలతో చెలగాటవాడే పరిస్థితులు కూడా చేస్తున్న పరిస్థితిని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. ఈరోజు ఒక రైతు సంవత్సరం అంతా కష్టపడితే వచ్చే ఫలసాయానికి గిట్టుబాటు ధర రాకపోతే ఎంత ఇబ్బంది పడతాడో, ఆ పంట తన కళ్ళ ముందు నాశనం అయిపోతుంటేనే కూడా అంతే ఇబ్బంది పడతారు. అట్ ద సేమ్ టైం కంటనీరు పెడతాడు. నువ్వు మామిడి రైతుల్ని పరామర్శిస్తాను అని చెప్పి సేమ్ అదే బల ప్రదర్శనలతో అందరి చేత సీఎం అని అరుపులు అరిపించుకుంటూ రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ఆఖరికి ఆ రైతును కూడా బెదిరించి సంవత్సరం పాటు పండించిన ఆ పంటని ట్రాక్టర్లో ఎత్తుకొచ్చి దొంగతనం చేసి రోడ్ల మీద పోసి ఆ ట్రాక్టర్లతో తొక్కిస్తూ ఉంటే, నిజంగా ఇక్కడ మీలో ఎవరైనా ఒక రైతున్నా, నేను మాట్లాడేటప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరైనా రైతున్నా ఆ కష్టం ఏంటో తెలుస్తుంది. నిజంగా ఒక చిన్న పువ్వు పూస్తేనే అది ఒడిలిపోతుంటే చాలా బాధపడతారు. మామిడి రైతులను ఆదుకున్న గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ అయినప్పటికీ కావాలని వాళ్ళకి ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి వాళ్ళ బల ప్రదర్శన చేయటానికి అని చెప్పి వీళ్ళ తాలూకా విధ్వంసం ఈ రకంగా చూస్తూ ఉంటే నిజంగా సిగ్గుపడాలండి. నిజంగా సిగ్గుపడాలి. ఈరోజు రైతుల పేరిట బయటికి పరామర్శలు చేయాలంటే ఈరోజు గొడ్డల పార్టీ అధ్యక్షుడు నిజంగా సిగ్గుపడాలి. ఈరోజు ఇటువంటి వ్యక్తుల గురించి అండి ఈరోజు